మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసే వరకు వారిని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి అందించిన ఫోన్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల చేత లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సిఈసి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్ 1న పింఛన్దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించింది. దీంతో పింఛన్దారులకు నగదు పంపిణీపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేసేలాగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సిఈసి ఆంక్షలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా తమ డబ్బులు ఆగిపోతాయోనని ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఈ 3 నెలల్లో పింఛన్ డబ్బులు ఎలా అందిస్తారో అధికారులు స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.